గ్యాస్ నొప్పిని లైట్ తీసుకోవచ్చా? అకస్మాత్తుగా అర్ధరాత్రి వచ్చే నొప్పి గ్యాస్ లాగా. గ్యాస్ నొప్పి రావటానికి కారణాలేంటి? అంటే రకరకాల కారణాలు ఉంటాయండి. మన బాడీలో మనం తిన్నాక ఫుడ్ గ్యాస్ నొప్పికి, గుండె నొప్పికి సంబంధం ఉందా? అన్నం తినే ఆయువుకి సేమ్ నర్వ్స్ ఉంటాయి. అంటే ఒకే నరాలు. గ్యాస్ నొప్పికి సంబంధించిన ఎన్నో రకాల అనుమానాలు, అపోహల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆశా సుబ్బలక్ష్మి ముస్నూరి. కేర్ హాస్పిటల్స్ గచ్చిబౌలిలో క్లినికల్ డైరెక్టర్ అండ్ హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ డిసీజెస్గా పనిచేస్తున్నానండి. గ్యాస్ నొప్పి, గుండె నొప్పి రెండు ఎందుకు ఒకేలా ఉండొచ్చు అంటే, ఒక్కొక్కసారి గుండెకి ఫుడ్ పైప్ అంటే అన్నం తినే ఆయువుకి సేమ్ నర్వ్స్ ఉంటాయి. అంటే ఒకే నరాలు సప్లై చేస్తాయి. వేగస్ నరం అనే నరము రెండిటికి ప్రవహిస్తుందన్నమాట సప్లైలో. కాబట్టి రెండు నొప్పులు ఒకేలా ఉండొచ్చు. అకస్మాత్తుగా అర్ధరాత్రి వచ్చే నొప్పి గ్యాస్ లాగా, త్రేణుపుల్లాగా, కడుపు మంటగా, తర్వాత గొంతు మంటలాగా రావచ్చు. ఆ మంట చెవులు పైకెళ్ళినా, జా పైకి వెళ్ళినా అది యూజువల్లీ గుండెకు సంబంధించిన నొప్పే. మరి రెండిటికి తేడా ఎలా చెప్పాలి అంటే, ఎప్పటికీ ఇంత సడన్‌గా నొప్పొస్తే వెంటనే హాస్పిటల్‌కెళ్ళి ఈసీజీ, ఇకో కొన్ని బ్లడ్ టెస్ట్‌లు ఉంటాయి. హార్ట్ ప్రాబ్లమ్స్ రూల్ ఔట్ చేసుకున్నాకే మనం గ్యాస్ట్రోఎంట్రాలజీ నుంచి వేరే టెస్ట్‌లు చేయడం అవుతుందండి. అయితే అంటే అడగొచ్చు, మరి ఎలాగా, ఏం చేయాలి అంటే, వెంటనే చాలామంది ఏం చేస్తారంటే యాసిడిటీ అనుకుని ఆ రోజు రాత్రి అశ్రద్ధ చేసి ఏ యాసిడిటీ మెడిసినో, యాసిడిటీకి ఉన్న సిరప్పో ఏదో ఒకటి వేసుకుని అర్ధరాత్ర పడుకోవడానికి ట్రై చేసి మరీ తీవ్రంగా ఎక్కువైపోయి ఆయాసం వచ్చినప్పుడు హాస్పిటల్‌కి చేరతారు. ఆ స్టేజ్‌లో రాకూడదు. సో, రోజు వచ్చే నొప్పి, కడుపు మంట, గ్యాసు, త్రేణుపులు, పొట్టుబ్బరం, అదేమన్నా ఫుడ్ తిన్నాకొచ్చి జా పైకి రాకుండా ఉండి చేతుల్లో నొప్పులు లేకుండా ఉంటే యూజువల్లీ అది గ్యాస్ నొప్పండి. భోజనంతో సంబంధం ఉన్నది యూజువల్లీ గ్యాస్ నొప్పి అవ్వచ్చు. ఎక్సర్సైజ్ అంటే వాకింగ్ గానీ, ఏదైనా పైన ఎత్తు పైన నడవడం గానీ, మెట్లు నడుస్తుంటే నొప్పెక్కువ అవ్వడం గానీ, గుండె మంట ఎక్కువ అవ్వడం గానీ, ఛాతీలో నొప్పి ఎక్కువ అవ్వడం గానీ, అవన్నీ అయితే మాత్రం అది గుండె అనేది కారణం అవ్వచ్చు. సో, ఎప్పుడైనా అనుమానం ఉంటే తప్పకుండా వెళ్లి ఫస్ట్ హార్ట్ చెకప్ చేయించుకున్నాక అప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి సంప్రదించడం మంచిదండి. సో, గ్యాస్ట్రోఎంట్రాలజీ కాజెస్ ఏమిటి ఈ గ్యాస్‌కి? గ్యాస్ అంటే రకరకాల కారణాలు ఉంటాయండి. ఆహ్, మన బాడీలో మనం తిన్నాక ఫుడ్ పైప్‌కెళ్ళి అంటే ఈసోఫేగస్ అంటాం. అక్కడి నుంచి ఒక 10 నిమిషాల లోపలే స్టమక్‌లోకి చేరుతుంది. స్టమక్ అంటే పొట్ట. పొట్టలో ఏంటంటే స్టమక్‌కి, ఈసోఫేగస్‌కి అంటే ఫుడ్ పైప్‌కి ఒక మస్క్యులర్ గేట్ ఉంటుంది. ఆ గేట్‌ని లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ అంటాం. ఎప్పుడైతే ఆ లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్‌కి ఏమైనా లూజ్‌నెస్ వచ్చినా, వీక్ అయినా, ఆ మసిలు ఫ్లాపీ అయినా అప్పుడేమవుతుందంటే కిందకి వెళ్ళాల్సిన ఫుడ్డు మనం తిన్నాక ఫుడ్డు స్టమక్‌లో గంటన్నర ఉండాలి. ఆ గంటన్నరలో స్టమక్కు అందరికంటే లోకంలో బెస్ట్ గ్రైండర్. దేవుడు చేసిన స్టమక్కు బెస్ట్ గ్రైండర్. అలాంటి గ్రైండరు ఎంత పవర్‌ఫుల్ గ్రైండర్ అయినా బయట ఉండదండి. ఈ స్టమక్కు మనం తిన్న ఫుడ్‌ని యూజువల్లీ యాసిడ్ ఉంటుంది. యాసిడ్ చేరాక ఆ డైజెషన్ అనే ప్రాసెస్ స్టార్ట్ చేసి గ్రైండింగ్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఫుడ్ పైప్ దగ్గర స్టమక్‌కి కనెక్షన్ లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ లూజ్ అవుతుందో, లేపోతే ఫుడ్ పైప్ కొంచెం దేనికైనా వాల్ వీక్ అయినా అప్పుడేమవుతుందంటే ఫుడ్డు లోపల స్టమక్‌లో ఉండాల్సిన ఫుడ్ పైకి ఎగదన్నుతుంది. దానివల్ల ఛాతీలో మంట, గుండెలో మంట, ఆయాసం, త్రేన్పులు రావచ్చు. ఈ స్టమక్ గ్రైండింగ్ అయిపోయాక గంట, గంటన్నరలో అప్పుడు ఫుడ్ గ్యాస్ట్రిక్ యాసిడ్ అనేది అవసరం మనకి. కంప్లీట్‌గా యాసిడ్డు లేకపోతే స్టమక్‌లో బి12 తగ్గిపోవటం, బాక్టీరియా చేరడం, ఇన్ఫెక్షన్స్ రావడం అనేది జరుగుతుంది. కాబట్టి స్టమక్‌లో కొంచెం యాసిడ్ ఉండడం మంచిదే. ఆ ఫుడ్డు స్టమక్ నుంచి గ్రైండ్ అయ్యాక గంటన్నర తర్వాత ఇంటెస్టిన్‌లోకెళ్తుంది. అంటే పేగుల్లోకెళ్తుంది. పేగుల్లోకెళ్ళిన ఫుడ్డు అప్పుడు పీల్చుకోవడం జరుగుతుంది.
సో ఇది కామన్ డైజెషన్ అండి. చిన్న పేగు అంటే డియోడినము, తర్వాత జెజునము, ఇలియంలో చాలా మట్టుకు డైజెస్టెడ్ ప్రొడక్ట్స్ అన్నీ అబ్జార్బ్ అవుతాయి. అంటే పీల్చుకుంటాయి. అదయ్యాక పెద్ద పేగులోకి చేరతాయి. పెద్ద పేగు ఏం చేస్తుందంటే, చాలా మట్టుకు డైజెషన్ అయిపోయిన వేస్ట్ ప్రొడక్ట్స్ అన్నీ పెద్ద పేగులోకి చేరతాయి. పెద్ద పేగు ఏం చేస్తుందంటే లైనింగ్ నుంచి ఆ వాటర్ అంతా పీల్చేసి మలం లాంటి పదార్థం తయారయ్యి అది వేస్ట్‌గా తర్వాత రక్తంలో స్టోర్ అయ్యి బయట డిఫెకేషన్ అంటే ఫీకల్ మ్యాటర్ అనేది బయటికి వస్తూ ఉంటుంది. సో, ఇది కామన్‌గా జీర్ణం ఎలా అవుతుందనేది క్లుప్తంగా చెప్పానండి. ఈ ప్రాసెస్‌లో ఎక్కడైనా స్టెప్‌లో బ్రేక్ వచ్చినా, ఎక్కడైనా స్టెప్‌లో డిఫెక్ట్ ఉన్నా గ్యాస్ అనేది రావచ్చు. సో, ఫస్ట్ మనం ఈసోఫేగస్‌లో హయాటస్ హెర్నియా అనే కండిషను, లేకపోతే కొన్ని కండిషన్స్ మొటిలిటీ డిసార్డర్స్ అంటే మసిల్ మూవ్ అవ్వదు. పెరిస్టాల్సిస్ అవ్వకుండా ఉండే సిట్యుయేషన్స్‌లో వాటిల్ని అకలేజియా కార్డియా అని ఇలాంటి మొటిలిటీ డిసార్డర్స్ ఉండొచ్చు. దాంతో ఫుడ్ పైప్ ఈసోఫేగస్ పెద్దదయ్యి, ఆ ఫుడ్ కిందకి వెళ్ళకుండానే, జీర్ణం అవ్వకుండానే ఇబ్బంది పెడుతుంది. ఈ కండిషన్‌లో ఆహ్, అన్నం అంటే ఫుడ్ దిగకపోవడం, మింగడం కష్టం అవ్వడం, తర్వాత గ్యాస్ రావడం, కడుపు ఉబ్బడం ఇవన్నీ జరగచ్చు. సో, దీనికి వేరే చికిత్సలుంటాయండి. ఇవన్నీ ఎండోస్కోపీ అనే చిన్న ఫ్లెక్సిబుల్ పైప్ దాంట్లో కంప్యూటర్ చిప్ ఉంటుంది. ఆ కంప్యూటర్ చిప్ మేము ఆ పైప్ మేము అంటే ఎండోస్కోప్‌ని త్రూ మౌత్ పాస్ చేసి ఫుడ్ పైప్‌ని జూసి, తర్వాత స్టమక్‌ని, ఇంటెస్టైన్‌ని కూడా చూసి, వాటిల్లో ఏమన్నా ఇబ్బందులున్నాయా? లోపల ఏమన్నా అల్సర్స్ ఉన్నాయా? ఇలా అకలేజియా ఉందా? ఏమన్నా ఫుడ్ పైప్ లూజ్ ఉందా? హైటస్ హెర్నియా ఉందా? లేకపోతే హెలికోబాక్టర్ పైలోరీ అనే సూక్ష్మజీవి స్టమక్‌లో ఉందా? ఇంకెక్కడైనా అల్సర్స్ ఉన్నాయా? ఎక్కడైనా పాలిప్స్ అంటే చిన్న చిన్న ప్రీ క్యాన్సరస్ క్యాన్సర్ వచ్చే ముందు వచ్చే గడ్డలేమన్నా ఉన్నాయా? లేకపోతే క్యాన్సర్ గడ్డలే ఉన్నాయా? ఇవన్నీ తెలుసుకోవడానికి ఎండోస్కోపీ అనే టెస్టు మాలాంటి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ చేస్తామండి. సో, నెక్స్ట్ ఫుడ్ పైప్ అయిపోయాక స్టమక్‌లోకి కొన్ని జబ్బులు కామన్ జబ్బులు అల్సర్ అవ్వచ్చు. తర్వాత ఎక్కువ యాసిడిటీ అంటే తిన్న ఫుడ్డు సరైన ఫుడ్ తినకపోయినా, యాసిడ్ న్యూట్రలైజ్ అవ్వకపోయినా, యాసిడిటీ ఫీలింగ్ ఎక్కువొచ్చి వెనక్కి ఎగతంతో ఉంటుంది. యాసిడ్ రిఫ్లక్స్ అంటాం. తర్వాత స్టమక్‌లో అల్సర్స్ ఉన్నా, హెలికోబాక్టర్ పైలోరీ అనే సూక్ష్మజీవి ఉన్నా, ఇలాంటి పొట్ట ఉబ్బడం, బరువుగా ఉండడం, కిందకి ఫుడ్ వెళ్ళకపోవడం, కొంచెం తిన్నా గూడా పొట్ట ఉబ్బడం, ఫుల్‌నెస్ అంటే ఆకలి వేయకపోవడం, రక్తం తగ్గిపోవటం, ఇవన్నీ కూడా జరగచ్చండి. సో, హెలికోబాక్టర్ పైలోరీ అనే సూక్ష్మజీవుని ఎలా డయాగ్నోస్ చేస్తాం? ఎండోస్కోపీలోనే స్టమక్ నుంచి చిన్న ముక్క తీసి స్లైడ్ మీద వేసి చూస్తాం. లేదా బయాప్సీ ముక్క తీసి ల్యాబ్‌కి పంపించొచ్చు. పెథాలజీ ల్యాబ్‌కి. సో, ఈ రిపోర్ట్ వచ్చాక హెలికోబాక్టర్ పైలోరీ ఉందని గూడా తెలవచ్చు. లేకపోతే వెంటనే బెడ్ సైడ్ టెస్ట్ మేము ఎండోస్కోపీ చేసిన 15, 20 మినిట్స్‌లోనే ఆహ్, ఈ సూక్ష్మజీవి ఉందో లేదో అనేది ఆ స్లైడ్ టెస్ట్ ద్వారా తెలుస్తుందండి. ఒకవేళ ఈ సూక్ష్మజీవి ఉంటే దానికి సరైన చికిత్సలు గూడా ఉంటాయి. ఎండోస్కోపీ కాకుండా వేరే టెస్ట్‌లు కూడా ఉంటాయండి. ఈసోఫేజియల్ మానోమెట్రీ అని, 24 అవర్ పీహెచ్ మానిటరింగ్ అని ఇవన్నీ టెస్ట్‌లు ఏంటంటే మానోమెట్రీ ఏంటంటే ఈ మసిల్ సరిగ్గా కదులుతోందా లేదా అనేది ఫుడ్ పైప్‌లో గానీ, స్టమక్‌లో గానీ ఎక్కడైనా కదలికలో మొటిలిటీలో ఏమన్నా ఇబ్బందులున్నాయా? వాటిలికి ఏం చేయాలి అని తెలుసుకోవడానికి ఈసోఫేజియల్ మానోమెట్రీ మొటిలిటీ స్టడీస్ అని ఉంటాయి. తర్వాత 24 అవర్ పీహెచ్ మానిటరింగ్ అని కూడా ఉంటుందండి. దాని ద్వారా ఏంటంటే మనకి 24 అవర్స్‌లో ట్రాన్సియంట్ లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ రిలాక్సేషన్ అని ఒక టర్మ్ ఉంటుంది. అంటే టెంపరరీగా ఫుడ్ పైప్ స్ఫింక్టర్ లూజ్ అయ్యి తద్వారా యాసిడ్ స్టమక్ నుంచి వెనకాలకి గొంతులోకి ఎగదంతో ఉంటుంది. సో, ఇది ఎన్ని సార్లు అవుతోంది అనేది 24 అవర్స్‌లో చూస్తే దాన్ని బట్టి మనం మందులివ్వడం గానీ, వేరే వేరే రకరకాల చికిత్సలు గానీ ఉంటాయండి. తర్వాత కొంతమంది ఓవర్ ద కౌంటరు తలనొప్పికి కానీ, బాడీ పెయిన్స్‌కి కానీ, వేరే అనేక కారణాలకు కానీ కొన్ని పెయిన్ కిల్లర్స్ తీసుకుంటూ ఉంటారు. దీన్ని ఓవర్ ద కౌంటర్ పెయిన్ కిల్లర్స్‌ని ఎన్‌సేడ్స్ అంటారు. అంటే నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్. ఇవి తీసుకోవడం వల్ల డాక్టర్‌ని సంప్రదించకుండా తీసుకుంటే స్టమక్‌లో అల్సర్స్ రావడం, ఫుడ్ పైప్‌లో అల్సర్స్ రావడం, ఇంటెస్టిన్‌లో అల్సర్స్ రావడం, బ్లడ్ వామిటింగ్స్ అవ్వడం,
రక్తం తగ్గిపోవడం, ఇలాంటివన్నీ ఒక్కొక్కసారి లివర్ డ్యామేజ్, కిడ్నీ డ్యామేజ్ కూడా అవ్వచ్చు. కాబట్టి పెయిన్ కిల్లర్స్ అనేది మీ మీరు డాక్టర్‌ని సంప్రదించకుండా వాడకూడదు. దెన్ ఇంకా కొన్ని కండిషన్స్ మాల్ అబ్జార్ప్షన్ అనే కండిషన్ ఉందండి. అదేంటంటే చిన్న పేగులో మనం డైజెషన్ గురించి మాట్లాడుకున్నాం కదా! స్టమక్‌లో డైజెస్ట్ అవుతుందని. స్టమక్‌లో డైజెస్ట్ అయ్యింది చిన్న పేగులోకి చేరుతుంది. ఎప్పుడైనా పేగు లైనింగ్ సరిగ్గా లేకపోతే అంటే కామన్‌గా మేము చూసేది ఇప్పుడు ఆహ్, మన తెలంగాణలో కూడా చూస్తున్నాము. సీలియాక్ స్ప్రూ అనే గ్లూటెన్ ఎంట్రోపతి అనే ఒక కండిషన్ ఉందండి. ఆ కండిషన్‌లో వీట్ అంటే గోధుమలకి సంబంధించిన గ్లయాడిన్ అనేది ఒక పదార్థంకి అలర్జీ వచ్చి లేకపోతే పడకపోవడం వల్ల ఆ లైనింగ్ తగ్గిపోతుంది. మన ఇంటెస్టిన్ లైనింగ్ కాస్త డ్యామేజ్ అయిపోయి, పాడైపోయి పీల్చుకోవడం తక్కువైపోతుంది. అప్పుడు మనిషికి పొట్ట ఉబ్బడం, జీర్ణం కాకపోవడం, లూజ్ మోషన్స్ అవ్వడం, వాసనొచ్చే మోషన్స్ అవ్వడం, తిన్న ఫుడ్ డైజెస్ట్ అవ్వకుండా అలాగే ఫుడ్ పార్టికల్స్ మోషన్‌లో రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. సో, ఇది కూడా మనం ఎండోస్కోపీ ద్వారానే చికిత్సలు చేయొచ్చు. ఎండోస్కోపీ ద్వారానే డయాగ్నోసిస్ కూడా అవుతుంది. ఎండోస్కోపీలో ఏంటంటే మేము చిన్న పేగు నుంచి కూడా ముక్కలు తీసి ల్యాబ్‌కి పంపిస్తాం. తర్వాత స్టూల్ టెస్ట్‌లు కూడా కొన్ని ఉంటాయండి. స్టూల్ ఫ్యాటు, కాల్ప్రొటెక్టిన్ అని ఈ టెస్ట్‌లు రొటీన్ స్టూల్ టెస్టింగ్ వీటిల వల్ల కూడా తినే ఫుడ్ అబ్జార్బ్ అవుతుందా లేదా అనేది తెలుస్తుందండి. సో, ఇవ్వండి రకరకాల కారణాలు గ్యాస్‌కి. ఇంకోటి గుర్తుంచుకోవాలి గ్యాస్ ప్రాబ్లమ్స్‌తో ఎప్పుడైనా బరువు తగ్గిపోయి, ఆకలి తగ్గిపోయి, తర్వాత మనిషి వీక్ అయిపోతుంటే తప్పకుండా బి12 డెఫిషియన్సీ ఒకటి చూసుకోవాలండి. ఇంకోటేంటంటే స్టమక్ క్యాన్సర్స్ కానీ, ఇంటెస్టిన్ క్యాన్సర్స్ కానీ ఇలా ప్రెజెంట్ అవ్వచ్చు. సో, వీటిలన్నిటికీ చికిత్సలున్నాయి. మీరు వరీ అవ్వకండి. కాకపోతే తొందరగా డాక్టర్‌ని సంప్రదిస్తే మాలాంటి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ని మీకు తప్పకుండా చికిత్స అవుతుంది. డయాగ్నోసిస్, చికిత్స 2 అవుతాయండి.